ఆయనకి భయపడి మీద పడరు. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, భూతాలు మీ మీద పడకుండా ఉంటాయి అనుకోకండి, రోజు వచ్చి పడతాయి. చీకటి పడితే వాటిది రాజ్యం. భాగవతంలో దాని గురించి బ్రహ్మాండమైన ప్రస్తావన చేస్తారు. సూర్యాస్తమయం కానీ దాటి అయిపోయిందంటే వాటికి స్వేచ్ఛ, అవి విహరిస్తాయి. ఇంకా అవి విహరించినప్పుడు ఏం చేస్తాయంటే ఇళ్లలోకి వస్తాయి, గుళ్ళోకి వస్తాయి. భూతబలి ఇవ్వట్లా, బలిహరణ మంటపం మీద భూతబలి ఇవ్వట్లేదండి, ఇంట్లోకి కూడా వస్తాయి భూతాలు. అందుకే కదా మీరు ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని చెప్తున్నారా లేదా? నేను అబద్ధం చెప్పానంటారేంటి? మీరు మంత్రం చెప్పట్లా తెల్లారితే? మీ ఇంట్లో ఉత్తిష్టంతు భూత పిశాచాహ, ఓ భూతములలారా పిశాచములలారా మీరు లేచిపోండి, మేము పూజ చేసుకుంటాం అంటున్నారా లేదా? మీరు అక్కడ లేకపోతే మీరు లేచిపోండి ఎందుకంటారు? లేనిదాన్ని లేచిపోండి అంటే మీరు పిచ్చేళ్ళని గుర్తు. ఇక్కడ నేను ఉంటే కదా కోటేశ్వరారు, మీరు ఇక్కడ ఒక్కసారి లేచి ఇలా కూర్చోండి అంటే నేను ఇక్కడ ఉంటేను నన్ను లెమ్మడానికి. ఇక్కడ నేను లేకుండా కోటేశ్వరారు మీరు ఇక్కడి నుంచి ఒక్కసారి లేచి అక్కడ కూర్చోండి అంటే నీకేం పిచ్చే వేరు, ఆయన ఉన్నాడు అక్కడ అంటారు. ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని మీరు మీ ఇంట్లో పూజకు మొదట్లోనే చెప్పారు అంటే మీ ఇంట్లో భూతాలు పిశాచాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అదేంటండి ఎప్పుడున్నాయండి? రాత్రి వస్తాయి. వచ్చినవి ఎందుకు లేచాయి? బ్రహ్మకర్మ సమారభే. మేము ఈశ్వరారాధన చేసుకుంటాం, మీరు మమ్మల్ని అల్లరి చేస్తారు. మేము ఈశ్వరుణ్ణి నమ్మాం, ఆయన్ని సేవిస్తాం, అందుకని మీరు ఇక్కడ లేచిపోండి. ఇప్పుడు లేవలేదనుకోండి, మీరు వాటిని ఆపగలరా? ఈశ్వరుడు ఏమర్రా, నా సేవ చేసుకుంటానని వాళ్ళు వస్తే ఏం లేవకుండా ఇంకా ఇక్కడ కూర్చున్నావు అంటానని వాళ్ళు లేస్తున్నారా? మీకు భయపడి లేచిపోయే వాళ్ళు అయితే మీ ఇంట్లోకి రారు. మీకు భయపడి లేచిపోయే వాళ్ళు కారు. బ్రహ్మకర్మ సమారభే అంటే వాళ్ళు లేస్తున్నారు. వాళ్ళు ఎవరి ఆజ్ఞకి భయపడుతున్నారు? పరమేశ్వరుడి ఆజ్ఞకి భయపడుతున్నారు, పరమశివుడి ఆజ్ఞకి. ఇప్పుడు ఆయన భూతనాథుడు అవడం నీకు రక్షణ, నీకు బాధ. ఇది తెలియక కొంతమంది ఏమంటారంటే అబ్బో ఆయన భూతనాథుడు అండి అంటారు. ఆయన భూతనాథుడు కాబట్టి నువ్వు బతికున్నావు అంటే పీకేస్తాయి మీద పడి. కాబట్టి ఆయనకి లొంగి ఉంటాయి భూతగణాలన్నీ కూడా. సృష్టిలో అవి కూడా భాగం అండి. మరి అవన్నీ ఉంటాయి, ఉగ్రప్రాణులు, అవన్నీ ఆయన వశంలో ఉంటాయి. ఆయన వశంలో అవి ఉంటాయి. మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉంటారు. మార్కండేయుడు వంటి మహాభక్తులు ఉండడం గొప్ప విషయం కాదు, భూతగణములు కూడా భయపడి ఉండడం గొప్ప విషయం. ఆయన చాలా సమర్థుడండి పరిపాలనలో అని ఎప్పుడంటారు మీరు? ఆయన కాలంలో ఒక్క దొంగతనం లేదన్నారు అనుకోండి, అది సమర్థతకి గీట్రై. ఆయన కాలంలో మహాత్ములు ఉన్నారు, అబ్బో భయంకరమైన దోపిడీదారులు ఉన్నారు అంటే ఆయన సమర్థుడు కాడు. రామరాజ్యం అని ఎప్పుడంటారు? ఆయన కాలంలో తలుపుకి తాళం వేయక్కర్లేదు రామరాజ్యంలో. ఎందుకని ఒక్క దొంగడు లేడు. ఎందుకు దొంగడు లేడు? రాముడు ఉండగా దొంగ ఉండడమే. ఇది రాముడి గొప్పతనం. భూతనాథుడి గొప్పతనం ఏంటి? ఆయన ఉండగా భూతాలు మన జోలికి రావడమే, ఇది ఆయన గొప్పతనం. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన భూతనాథుడు అవడం మీకేమిటి కష్టం? మీకేమైనా కష్టమా? మనకి రక్షణ. ఆయన ఏం చేశాడంటే ఈ భూతగణములను విభాగం చేశాడు. ఇదిగో అబ్బాయి, ఈ భూతగణాల్లో ఇన్ని కోట్ల కోట్ల భూతములకు నువ్వు నాయకత్వం వహించు అని కొన్ని గణములకు, అంటే కొన్ని సమూహములు చేసి మొట్టమొదట వినాయకుడికి ఇచ్చాడు కొన్నిటిని. కాబట్టి ఆయనకి భూత గణపతి అని పేరు ఉంటుంది. ఆయన కొన్నిటికి నాయకత్వం వహిస్తాడు. అలాగే ప్రత్యేకించి మనుష్యుల యొక్క శాంతిని పాడు చేసేటటువంటివి ఏవి ఉంటాయో అటువంటి భూతగణములన్నిటినీ తీసుకెళ్లి అయ్యప్ప స్వామికి ఇచ్చారు. అంటే ఆర్యంకి ఇచ్చారు. అందుకని ఆయన దగ్గర కూడా ఏముంటాయో తెలుసా అండి? భూతగణాలు ఉంటాయి, లేకపోతే భూతనాథుడు అన్న పేరు ఉండదు. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన పక్కన ఇలా చేయించుట, అయ్యప్ప స్వామి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళడం కానీ అయ్యప్పని సేవించడం కానీ చేస్తే మీరు నమ్మండి, నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, సత్యం సత్యం పునఃసత్యం, మీ వంశం తరించిపోగలిగినంత గొప్ప స్థితిలోకి మిమ్మల్ని ఆయన ఎత్తేస్తాడు. ఎందుకు ఎత్తేస్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయన ధర్మశాస్త్ర. ఏది పట్టుకుంటే మీరు వృద్ధిలోకి వస్తారో ఆ ధర్మాన్ని పట్టుకునే వైపుకి మిమ్మల్ని తీసుకెళ్లి కలిపేస్తాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడ ఉంటారో, ఎవరు ఆయన దేవాలయానికి ఎడతారో వాళ్ళు ధార్మికులై బ్రతకడం వాళ్ళకి అలవాటు అవుతుంది, పరమ ధర్మంతో జీవిస్తారు. అందుకే తప్పకుండా ఆర్యన్ని పూజ చేస్తూనే ఉండాలి. ఆయన పూజ ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అందుకే
ఆయన యొక్క పూజా విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే శివకేశవ అభేదంగా ఉంటుంది. జ్ఞానమును మీకు పుష్కలంగా ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. అందుకే అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ గృహస్థు చెయ్యవచ్చా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఒకానొకప్పుడు నన్ను అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ చేయండి అన్నారు. అంటే అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ ఎవరు పడితే వాళ్ళు చెయ్యొచ్చా? ఎందుకంటే కొన్ని స్వరూపాల్ని గృహస్థు ప్రతిష్ఠ చేయడం మంచిది కాదు. కొన్ని స్వరూపాల్ని ఇతర ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళు, అంటే కొన్ని బ్రహ్మచారి, కొన్ని సన్యాసి, అటువంటి వాళ్ళే ప్రతిష్ఠ చేస్తారు, అటువంటి వాళ్ళే ఉపాసన చేస్తారు. అన్నిటినీ అందరూ పట్టుకుని చేసేస్తాను అంటే సాధ్యమయ్యేవిగా ఉండవు కొన్ని. అది మీరు దృష్టిలో పెట్టుకుని ఉండవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా. అయ్యప్ప స్వామిని గృహస్థు ప్రతిష్ఠ చేయవచ్చు, అయ్యప్ప స్వామిని గృహస్థు సేవించవచ్చు. అయ్యప్ప స్వామిని శౌచం ఉన్నప్పుడు ఆడవాళ్లు చక్కగా దర్శనం చేసుకోవచ్చు, సేవించవచ్చు. అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వైదిక మర్యాదలో, అంటే బాహ్యం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పౌరాణికమైన భాష వేరుగా ఉంటుంది, వైదిక భాష వేరుగా ఉంటుంది. వేదం ఒకలా మాట్లాడుతుంది, పురాణం ఒకలా మాట్లాడుతుంది. పురాణంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి, పురాణంలో ఇంద్రశబ్దం చెప్తే దేవతలకు అధిపతిని, వేదంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి ఆయన దేవతా సార్వభౌముడు అని, అంటే ఆయన పరబ్రహ్మము అని. అందుకే మీరు రుద్రానువాకం చెప్పినప్పుడు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే పరమశివుడికి ఇంద్రశబ్దంతో చమకంలో ఏకంగా ఒక సూక్తం, ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రభాగం నడుస్తుంది. కారణం ఏమిటి అంటే వేదప్రోక్తమైనటువంటి ఇంద్రశబ్దం వేరు. అలాగే వైదికమైనటువంటి విధానంలో పైకి బాహ్యంగా పక్కన భార్యలుగా కనపడకపోయినా అయ్యప్ప స్వామి వారికి 2 భార్యలు ఉన్నారు. ఒకరు పూర్ణ, ఒకరు పుష్కల. భార్య అన్న శబ్దాన్ని మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భార్య అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే నిజంగా ఆడదాన్ని పక్కన పెట్టుకోవడం భార్యాత్వం అని మీరు ఆలోచన చేయకూడదు. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే లక్ష్మీ గణపతి అనడానికి భయపడుతుంటారు. ఎందుకండి భయం అని మీరు అడిగారు అనుకోండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదండి, లక్ష్మీ గణపతి అనడం ఏమిటండి, తప్పు కదా, అలా ఎలా అంటామండి అంటారు. అలా ఆడవాళ్ళు, మగవాళ్ళు, భార్యలు, భర్తలు అలా ఈశ్వరుని యందు ఉండదు. అది ఏమిటో తెలుసా అండి? అసలు రహస్యం ఏమిటో తెలుసా? మీరు లోకంలో ఏం తిన్నారండి మధ్యాహ్నం అని అడిగాను అనుకోండి, మీరు మర్చిపోవచ్చు. కానీ పెళ్ళి అయిపోయింది అనుకోండి ఇవాళ పొద్దున్న, రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి తెలియక ఏమయ్యా నీకేదో సంబంధం తీసుకొచ్చాం పెళ్లి చూపులకు వస్తావా అంటే పెళ్లి చూపులకు వెళ్ళిపోతారా? వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి అక్కడ కూడా ఒప్పేసుకుని వచ్చేసిన తర్వాత ఎవరైనా కనపడి అదేంటో నీకు పెళ్లి అయింది కదా అంటే అయ్యో మర్చిపోయానండి, మర్చిపోయి వచ్చాను, నాకు పెళ్లి అయిపోయిందండి, ఆ గబుక్కుని ఏమిటో ఇంకా నేను బ్రహ్మచారిని అనుకున్నానంటారు ఏంటి? ఒక్కసారి పెళ్ళైతే ఇక నేను గృహస్థు అని ఎలా జ్ఞాపకం ఉంటుందో, పక్కనే భార్య కూర్చోక్కర్లేదు, కూర్చోకపోయినా నాకు పెళ్ళైపోయిందన్న విషయం ఎప్పుడూ జ్ఞాపకంలో ఉంటుంది.